హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నిన్న దేవర ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే చాలామంది జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఎలా ఉంటుందండి అని కూడా అడిగారు రీసెంట్గా ఇంతకుముందు. అంటే ఎన్టీఆర్ గారి వాయిస్లో డిఫరెన్సెస్ ఏంటంటే, ఆయన స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఆయన వాయిస్లో బేసు ఇప్పుడున్నంత బేస్ లేదు. స్టార్టింగ్లో కొంచెం హస్కీ టైప్లో ఉండేది. అంటే ఆది, నాగా ఆ సినిమాల్లో కనుక చూస్తే స్టూడెంట్ నెంబర్ 1 వాటిల్లో వాయిస్ చాలా సార్, నాకు చదువుకోవాలనే కోరిక సార్. సార్, మాలాంటి చదువుకోవాలనే ఆశ ఉన్నటువంటి వాళ్ళను ఎలాగైనా మీరు కాపాడాలి సార్. ప్లీజ్ సార్, చదువుని అశ్రద్ధ చేయకండి సార్. సార్, నాతో రిక్వెస్ట్ సార్, దయచేసి వినండి సార్, ప్లీజ్ సార్. ఈ టైప్లో కొంచెం హస్కీ టైప్లో ఉండేది. అయితే రాఖీ సినిమాలో కూడా కోర్టులో చెప్పేటువంటి డైలాగుల్లో కూడా ఆయన గట్టిగా చెప్తారు, కానీ కాకపోతే ఏంటంటే ఒక రకమైన ఇది ఉండేది. నేటి సమాజంలో ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్. నీచాతి నీచంగా, క్రూరాతి క్రూరంగా సార్, అమానుషం సార్ అని కోర్టులో చెప్పే డైలాగు. అక్కడ వరకు ఆయన వాయిస్లో కొంచెం బేస్ తక్కువ ఉంది. ఎప్పుడైతే యమదొంగ సినిమా రాఖీ తర్వాత ఆయన బాడీ అంతా తగ్గించి చేశారో, అప్పుడు యమదొంగలో నుంచి ఆయనకి కొంచెం ఆ బేస్ వచ్చింది. చూసారు, గమనించారు మీరు? ఆది సినిమాలో కూడా, వాటిల్లో కూడా అంతే. అమ్మ తోడన్నా, ఎంతమంది వస్తే అంతమందిని అట్టంగా నరికేస్తా, ఇలా ఉండేది. అయితే యమదొంగలో ఏమంటేవే మానవ జాతి నీచమా, ఎంత మాట, వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతే, మానవ జాతే, ఈ టైప్లో ఉంది. అలాగే ఇప్పుడు రీసెంట్గా కూడా బేసు అక్కడి నుంచి యమదొంగ నుంచి పెరుగుతూ వచ్చిందనమాట. అదొకటి. ఆయన మాట్లాడేటువంటి మాటలు ఒకటి బేస్ ఇస్తారు, ఒకటేమో స్లో చేస్తారు వాయిస్. ఇప్పుడు యమదొంగలోనే చూసుకుందాం డైలాగు. పులిని చూడాలనిపించింది అనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేసుకో. సరే, చనిపించింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఈ తగ్గిస్తారు. ఒకటి వాయిస్ బేస్ ఇచ్చి, ఒకటేమో కొంచెం తగ్గిస్తారన్నమాట. నాతో ఎక్కువ పెట్టుకోకుండా, దయచేసి చెప్తున్నా, ఎవడు ఉండడం మొత్తాన్ని లేపేస్తా, ఈ టైప్లో ఉంటుంది. 2 వెర్షన్స్ ఉంటాయి. అంటే నేను పర్ఫెక్ట్గా ఎన్టీఆర్ గారిది చేస్తున్నాను అని నేను చెప్పను, కానీ ఆ మాడ్యులేషన్, ఆ విధానం ఇలా ఉంటాయి అన్నమాట. మనం ఫస్ట్ సినిమాలో ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చూశారు కదా దేవరాలో కానీ వీటిలో కానీ చాలా. నిన్న కూడా నేను చెప్పాను కదా ఇది డైలాగ్, మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా, అది ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా అన్నదాన్ని చూసారా, ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా అని చెప్పారు. అది ఇవి నోట్ చేసుకుంటే ఎన్టీఆర్ గారి వాయిస్ ఇమిటేట్ చేయొచ్చు అనమాట. ఇదనమాట విషయం ఎన్టీఆర్ గారికి సంబంధించి. ఇంకా ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి వాయిస్ ఇంకా బాగా రావడానికి అవకాశం ఉంటుంది. మాడ్యులేషన్, ఆయన బయట మాట్లాడేది మళ్ళీ వేరుగా ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. నాకు నా అభిమానులు అంటే నాకు ప్రాణం. ఎందుకంటే వారు లేనిదే నేను లేను. నందమూరి అభిమానులకి, నా అభిమానులకి అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ అద్దరగొట్టేశాడు. దేవి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, చాలా అంటే చాలా బాగా చేశాడు. ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడ్డారు అన్న. దయచేసి చెప్తున్నాను, అందరూ కూడా జాగ్రత్తగా మీ ఇళ్ళకి వెళ్ళండి, సేఫ్టీగా ఉండండి, మీ ప్రాణాలు కాపాడుకోండి. ఈ టైప్లో ఉంటుంది. అంటే ఈ పాత ఆడియో ఫంక్షన్ ఇప్పుడు కాదు, ఇంతకుముందు నేను చూసిన ఒక ఆడియో ఫంక్షన్లో మాట్లాడా. ఇట్లా ఉంటాయి అన్నమాట మాటలు. సరే,
ఇది ఇవాల్టి జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి వాయిస్లో ఉన్న ఇవి. చెప్తున్నా కదా, నేను పర్ఫెక్ట్గా చేశానని చెప్పట్లేదు, కానీ మనం పట్టుకుంటే పర్ఫెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మాడ్యులేషన్స్ ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.